होइया रे होइया 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 रे होइया 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 रे होइया 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 रे होइया होइया చూడా సక్కాని తల్లి మాయమ్మ చిత్తారమ్మ గాజుల రామారంలోన వెలిసింది చిత్తారమ్మ ఆ తల్లి గుడి అంటేను ఓయమ్మో తల్లి ఒడి లాంటిదమ్మా మాయమ్మ తల్లి ఒడి లాంటిదమ్మా మాయమ్మ చూడా సక్కాని తల్లి మాయమ్మ చిత్తారమ్మ గాజుల రామారంలోన వెలిసింది చిత్తారమ్మ బంగారు తల్లి చిత్తారమ్మ రామారంలో వెలిసిందమ్మా బంగారు తల్లి చిత్తారమ్మ రామారంలో వెలిసిందమ్మా కోటొక్క దీపాలంతా బంగారు ఆగుడిలోన కోవెలలో వెలిసున్నది ఆ వెండి గట్టు పైన కోవెలలో వెలిసున్నది ఆ వెండి గట్టు పైన చిరునవ్వు చిందేనంట అందాల మోము పైన చల్లని దీవెనలిచ్చేటి అందరి ప్రజలకు ఇలవేల్పంట చల్లని దీవెనలిచ్చేటి అందరి ప్రజలకు ఇలవేల్పంట చిత్తారమ్మను తలచిన చాలమ్మో తల్లి చింతలన్నీ తీరేనంట మాయమ్మ చింతలన్నీ తీరేనంట మాయమ్మ చూడా సక్కాని తల్లి మాయమ్మ చిత్తారమ్మ గాజుల రామారంలోన వెలిసింది చిత్తారమ్మ శివుని చిన్న బిడ్డేనంట సింగారి చిత్తారమ్మ అడగక ఆపదలేగాసే అమ్మల గన్న అమ్మేనంట అడగక ఆపదలేగాసే అమ్మల గన్న అమ్మేనంట కోరిన కోరికెలు తీర్చేటి కొంగు బంగారం తల్లి భక్తుల గండాలే పాపి అండగా నిలిచే ఆపద్బాంధవి భక్తుల గండాలే బాపి అండగా నిలిచే ఆపద్బాంధవి చిత్తారమ్మను మదిలోన కొలిచామో
మన ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్లో అమ్మవారి టెంపుల్లో ఈరోజు మన ఆలూరు కాలనీ నివసించే ఆర్ఎస్ఎస్ కాలనీ నివసించే సురేందర్ శ్రీరామ్ నగర్ ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్లో ప్రతి అమావాస్యకు ముందుగా ఇక్కడ బాగా జాతర వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ రోడ్లో గుడి ఉన్న హెచ్ఎండి జంగల్ కావున మంచిగా ఇక్కడ మన శ్రీరామ్ నగర్ ఏ వాసన కమిటీ సభ్యులు అందరూ చాలా మంచిగా రంగరంగ వైభవంగా 3 గంటల్లో భోజనం పెట్టించి అందరికి అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్యకు ఇక్కడ భోజనం 1 గంటకు భోజనం పెడతారు. కావున వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఈరోజు మన దాత అయినటువంటి ఆర్ఎస్ఎస్ కాలనీ సురేందర్ గారు ఈరోజు అన్నదాత, ఈయనకు ఆరోగ్యంతో ఉండాలని మరియు కమిటీ సభ్యులు అందరూ సుఖ సంతోషంతో ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవుకుంటున్నారు. శ్రీ నాథరేనమ్మ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయంలో అమావాస్య రోజు అన్నదానం స్టార్ట్ చేసి దగ్గర 3 సంవత్సరాలు కావస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో ఇప్పటి వరకు భక్తులు ప్రతి అమావాస్య మాకు రాత్రి ఈ రోజు రేపు ఎలాగో అన్నదానం చేయాలన్న సందర్భంలో మేము టెన్షన్ పడుతున్న సమయంలో 12 గంటల రాత్రి కూడా మాకు అన్నదాన దాతలు వచ్చి మా అభివృద్ధికి తోడ్పడేందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఇది ప్రతి అమావాస్యకు నిరంతరం జరుగుతున్న ప్రక్రియ కనుక మేము ప్రతి అమావాస్య కానీ ఈ అమావాస్య అయిపోయింది మళ్ళీ అమావాస్యకి ఎట్లా ఇలా జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం దాతలు ఉంటే శాశ్వత అన్నదానం కింద ఒక 10-15 మందిని, ఇది ఎక్కువ ఖర్చు కాదు, ఒక 15,000 20,000 మధ్యలోనే ఒక 500 మందికి భోజనం పెట్టే సామర్థ్యం మా అమ్మవారు మా బస్తీ మాకు కల్పించింది. ఈ మా పేద బస్తీ అయిన శ్రీరామ్ నగర్లో ఇలాంటి అన్నదానం ఈ కుబ్బులాపూర్ డివిజన్లోనే అలాంటి కార్యక్రమం ఎక్కడ లేక మాకు అదృష్టాన్ని ప్రసాదించిన ఎల్లమ్మ పోచమ్మ నాగదేవత ఆలయం మరియు మా బస్తీ ప్రజలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే త్వరలో మా ఒక అభిప్రాయం ఏమనగా ఈ ప్రతి అమావాస్యకు అరే ఈ అమావాస్య వెళ్ళిపోయింది మళ్ళీ అమావాస్యకు ఎవరు ఇలా మేము బాధపడుతున్న రోజులు చాలా ఉన్నాయి. దీనికి శాశ్వత పరిష్కారంగా ఎవరు అడగలేందుకు మా పేద బస్తీ అయినా కళా ఒకరు ఒక 1,000 రూపాయలు 15 మందిని 15,000 వేస్తే ప్రతి నెల అన్నదానం మనమే చేయొచ్చు. దీనికి ఎవరికి అడగాల్సిన అవసరం మనకు లేదు. అయితే దీనికి త్వరలో నేను మీటింగ్ పెట్టి ఈ గుడి ఆలయ చైర్మన్ సతీష్ గౌడ్ గారు, ఆలయ ధర్మకర్త నరేష్ గౌడ్ వాళ్ళందరి సహకారంతో నేను కూర్చొని దీనికి శాశ్వత పరిష్కారం చూడాల్సిందే కోరుతున్నాను. అలాగే ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే ప్రతి నెల వాళ్ళ తల్లి పేరు మీద కానీ తండ్రి పేరు మీద కానీ బిడ్డ పేరు మీద కానీ ఎవరైనా వాళ్ళకి నెల మొత్తం అన్నదానం అంటే ఇబ్బంది అవుతుంది. ఒక నెలకు 1000, 500, 1000 ఇట్లా శాశ్వత అన్నదానం పేరు కింద వాళ్ళ పేరు నమోదు చేసుకున్నట్టు ఉంటాయి. వాళ్ళ ప్రతి నెలకు వాళ్ళ పేరు మీద అమావాస్య రోజు అమ్మవారి అనుగ్రహంతో అన్నదానం చేయబడుతుంది. అదేవిధంగా వాళ్ళ పేరు ఇక్కడ బోర్డు మీద కూడా లిఖించడం జరుగుతుంది. దానికి త్వరలో కార్యాచరణ రూపొందించవచ్చు. మీరు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.